హలో గైస్, నేను మీ కోడ్ మోవా. ఈ వీడియోలో మనం మెమొరీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అండ్ మెమొరీలో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, మెమొరీలో అడ్రసింగ్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 8 గ్లాసెస్ ఇచ్చి ఒక వాటర్ మగ్ ఇచ్చి అందులో 182 అనే నంబర్ని స్టోర్ చేయమంటే మీరేమంటారు? బ్రో, గ్లాసెస్లో వాటర్ స్టోర్ చేస్తాం కానీ నంబర్ ఎట్లా స్టోర్ చేస్తాం బ్రో అనొచ్చు. కానీ బైనరీ సిస్టమ్‌ని యూజ్ చేసి మీరు ఆ పని చేయొచ్చు. 182 అనే నంబర్‌ని మనం బైనరీలో ఎలా రాసుకోవచ్చు? 1011 0110 ఇలా రాసుకోవచ్చు. అండ్ దానికి కరస్పాండింగ్ ఉన్న గ్లాస్‌ని ఫిల్ చేస్తే సరిపోద్ది. లైక్ 1కి కరస్పాండింగ్ ఉన్న గ్లాస్‌ని ఫిల్ చేసి 0కి కరస్పాండింగ్ ఉన్న గ్లాస్‌ని అలాగే వదిలేస్తే సరిపోద్ది. ఇక్కడ మనం 182 అనే నంబర్‌ని గ్లాసెస్‌ని యూజ్ చేసి స్టోర్ చేసాం. దీన్నే మనం రైట్ ఆపరేషన్ అంటాం. అండ్ దాన్ని అలాగే స్టోర్ చేసి వదిలేసి ఆహ్, మనం పక్కకెళ్ళిపోయి లైక్ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వచ్చి రీడ్ చేయాలంటే ఆ గ్లాసెస్‌ని చూసి మనం రీడ్ చేయొచ్చు. లైక్ ఫిల్ ఉన్న గ్లాస్‌కి అకార్డింగ్‌గా 1 రాసుకొని ఆహ్, ఖాళీ ఉన్న దానికి 0 రాసుకొని అలా హోల్ నంబర్‌ని మనం రీడ్ చేయొచ్చు. సో, అలా ఫిల్ చేస్తే మనకి సేమ్ నంబర్ వస్తుంది. అండ్ దాన్ని మనం తర్వాత కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. కానీ కంప్యూటర్ ఇలా గ్లాసెస్ యూజ్ చేసి స్టోర్ చేసుకొని గ్లాసెస్ నుండి చూసుకోలేదు కాబట్టి, మనం ఏదైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇప్పుడు యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 8 బ్యాటరీస్ ఇచ్చి అందులో సేమ్ 182 అనే నంబర్‌ని స్టోర్ చేయమంటే, సేమ్ బైనరీ సిస్టమ్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎలా స్టోర్ చేస్తామంటే, ఆ బ్యాటరీస్ అన్నీ ఖాళీ బ్యాటరీస్. లైక్ అందులో ఛార్జింగ్ లేదు. సో, 1 అని ఉన్న బ్యాటరీ మనం పవర్ సప్లై యూజ్ చేసి చార్జ్ చేసి 0 అని ఉన్న బ్యాటరీస్‌ని అలాగే ఖాళీగా వదిలేస్తే సరిపోద్ది. ఫస్ట్ బ్యాటరీకి 1 ఉంది కాబట్టి దాన్ని పవర్ సప్లై యూజ్ చేసి చార్జ్ చేద్దాం. అలాగే 1కి కరస్పాండింగ్ ఉన్న బ్యాటరీస్ అన్నిటిని చార్జ్ చేసేసి మిగతా వాటిని లో బ్యాటరీలోనే వదిలేసి అలాగే వదిలేస్తే సరిపోద్ది. ఇక్కడ మనం ఈ డేటాని బ్యాటరీస్‌లో స్టోర్ చేసాం. తర్వాత లైక్ దాని నుండి డేటాని రీడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ చేసేసి మనం వెళ్ళిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ రీడ్ చేయాలంటే సర్క్యూట్ కనెక్ట్ చేసుకొని రీడ్ చేసుకుంటుంది. అదే మనం రీడ్ చేయాలంటే లైక్ బ్యాటరీలో ఏముందో మనం చూడలేం గదా! లైక్ ఛార్జింగ్ ఉందో లేదో మనం చూడలేం కాబట్టి ప్రతి దానికి ఒక్కో బల్బ్ కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ బల్బ్ ఏదైతే ఛార్జింగ్ ఉన్నదానికి కనెక్ట్ అవుద్దో అది గ్లో అవుద్ది. అండ్ ఛార్జింగ్ లేని దానికి కనెక్ట్ అయింది గ్లో అవ్వకుండా ఉండిపోద్ది. అండ్ ఆ బల్బ్ గ్లో అయిందా లేదా దాన్ని బట్టి మనం డేటా రీడ్ జేయొచ్చు. గ్లో అయ్యుంటే ఆ వాల్యూ 1 అన్నట్టు, గ్లో గాకుంటే ఆ వాల్యూ 0 అన్నట్టు అలా రీడ్ జేయొచ్చు. దాని నుండి హోల్‌గా మనం స్టోర్ చేసిన డేటాని మళ్ళీ తిరిగి తెప్పించుకోవచ్చు. కంప్యూటర్ కూడా ఇలా ఎలక్ట్రానికల్‌గా స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం చేయగలుగుతుంది. కంప్యూటర్‌లో ఒకవేళ మనం కెపాసిటర్స్ యూజ్ చేసినా సరే, ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసినా సరే, లైక్ స్పెషల్లీ డిజైన్ చార్జ్ ట్రాప్స్ లాంటివి ఇలాంటివి ఏవి యూజ్ చేసినా సరే, స్ జరిగే మెకానిజం మాత్రం ఇదే. ఇక్కడ మనం 8 బ్యాటరీస్ యూజ్ చేసి 8 బిట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసాం. అంటే 1 బైట్ ఆఫ్ డేటా ఇక్కడ టోటల్‌గా మనం స్టోర్ చేసాం. అలాగే 16 బిట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంటే సేమ్ ఇలాంటివే 16 ఉంటే సరిపోద్ది మన దగ్గర. అండ్ లైక్ 1 కేబీ ఆఫ్ డేటా అంటే 1000 బైట్స్ స్టోర్ చేయాలంటే 1000 సేమ్ ఇలాంటివి ఉంటే సరిపోద్ది. అండ్ ఇలాగే 1 జీబీ డేటా స్టోర్ చేయాలంటే ఇలాంటివి 1 బిలియన్ ఉండాలి. కంప్యూటర్‌లో ఇలాంటివి చాలా చిన్న సైజ్‌లో చేయబడతాయి గాబట్టి, చాలా చిన్న స్పేస్‌లో జీబీస్ ఆఫ్ డేటా, టీబీస్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయగలం. అండ్ ఇలా 1 జీబీ గాని, ఇంత డేటాని స్టోర్ చేసినప్పుడు, ఎక్కడ ఏం స్టోర్ చేశామనేది మనకి తెలీదు. కాబట్టి ప్రతి లొకేషన్‌కి ఒక అడ్రెస్ అనేది ఉండాలి. దానికే మనం మెమరీ అడ్రెసింగ్ యూజ్ చేస్తాం. మెమరీ అడ్రెసింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మనం 16 బిట్స్ దగ్గరికెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఏ లొకేషన్‌లో ఏ డేటా స్టోర్ చేశామని తెలుసుకోవడానికి మెమరీ అడ్రెసింగ్ యూజ్ చేస్తాం. లైక్ ఫస్ట్ బైట్‌కి నంబర్ 1 ఇచ్చి, సెకండ్ దానికి 2 అలా 3, 4 అలా 16 వరకు నంబర్స్ ఇచ్చి, తర్వాత మనం ఏ అడ్రస్‌లో ఏం స్టోర్ చేశామనేది చూసుకోవచ్చు. కానీ మనం కంప్యూటర్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి నంబరింగ్ అనేది 0 నుండి స్టార్ట్ అవుద్ది.
ఆర్ దాన్ని రోల్ నంబర్, కాలమ్ నంబర్ బట్టి కూడా మనం దాన్ని అడ్రస్ చేయొచ్చు. ఇక్కడ 1 మెమరీ లొకేషన్‌లో 8 బిట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలుగుతున్నాం. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే ఈ మెమరీలో వర్డ్ సైజ్ అనేది 8 బిట్స్ లేదంటే 1 బైట్ అన్నట్టు. ఇక్కడ మనం మెమరీ అడ్రెసింగ్ ఎలా పనిచేస్తుందో క్లియర్‌గా చూడొచ్చు. అదే గిగాబైట్స్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నప్పుడు అందులో మెమరీ అడ్రెస్ అనేది ఇంకా పెద్దగా వస్తుంది. లైక్ ఇక్కడ 16 నంబర్సే కాబట్టి చాలా చిన్నగొచ్చింది. కానీ గిగాబైట్స్ ఆఫ్ డేటా యూజ్ చేసినప్పుడు ఇంత పెద్ద అడ్రెస్ వస్తుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్‌లో కూడా సేమ్‌గా జీరోస్ అండ్ వన్స్ స్టోర్ చేస్తాం. కాకపోతే ఎలక్ట్రిక్ చార్జ్ యూజ్ చేసి కాకుండా మ్యాగ్నెటికల్లీ మనం స్టోర్ చేస్తాం. అండ్ అలాగే కాంపాక్ట్ డిస్క్‌లో అంటే మన సీడీలో డేటాని మనం ఆహ్, ఆప్టికల్‌గా లైక్ పిట్స్ అండ్ ల్యాండ్స్‌లా స్టోర్ చేస్తాం. లైక్ పిట్స్ ఉన్న దగ్గర మనం సీడీస్‌లో చూడొచ్చు. ఆ లేజర్ ఏదైతే ఉందో అది పిట్స్ ఉన్న దగ్గర రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వదు. అండ్ ల్యాండ్స్ ఉన్న దగ్గర రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వుద్ది. దాన్ని బట్టి మనం డేటాను రీడ్ జేయొచ్చు. సో, ఇక్కడ మనం కంప్యూటర్ డిఫరెంట్ స్టోరేజ్ డివైజెస్‌లో మెమరీని ఎలా స్టోర్ చేసుకుంటుందో చూసాం. అండ్ మెమరీ అడ్రెసింగ్ ఎలా పనిచేస్తుందో చూసాం. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోడ్ మావా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.